ఇది అసలైన వ్యూ అనమాట. అసలు కనిపిస్తున్నాయి కదా అన్నీ 99% వచ్చేసినాం. ఇంకో 1% మాత్రం చాలా హార్డ్గా ఉంది. కాలు ఆరామ్సే బాయి స్టిక్ పెడితేనే లెగ్ ముందరికి వెళ్ళాలి, లేదంటే కింద పడితే ఎప్పుడైనా కింద లోయలోకి వెళ్ళిపోతాం. బట్ అక్కడెక్కడ ఉండండి, అసలు కాలు దిగబడుతుంది స్నోలో. ఇప్పుడు వచ్చేసి టైం 2:50 అవుతుంది మాకు. మేము 2:30కి లేచినాము. మొత్తం ఫ్రెష్ ఉంది స్నో మాత్రం. ఇక్కడ నాకు పిల్లలు పడ్డది అనుకుంటాం. బ్లాక్ టీ హోట్స్ లాంటి చూపిస్తుండవు. అండ్ ఈ లేక్ నిన్న మొత్తం ఫ్రీజ్ అయ్యి ఉండే, దీని మీద మేము వాకింగ్ చేసినాం. ఇక మొత్తం వాటర్ ఉన్నాయి. స్కిడ్ అవ్వకుండా స్పైక్స్ చేసుకున్నాం. మొత్తం స్నో ఉంది ఇక్కడ. కింద పడితే మాత్రం కథం ఎంత లోయ. ఇక టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. 20 minutes బ్రేక్ అని చెప్పిండు. అసలు నేను రిటర్న్ చాలా ఈజీ అనుకున్నా, కానీ ఇక్కడ అసలు ఐస్ ఉన్న దగ్గర మొత్తం స్లిప్ అయిపోతుంది. అసలు మనకు ఏం కనబడదు అనమాట. ముందర వాళ్ళు పెట్టుకున్న హెడ్ లైట్స్ చూసుకుంటా ఫాలో అయిపోవాలి. కిందికి వెళ్ళి వచ్చినాం మేము, ట్రెక్ చేసుకుంటా వచ్చేసరికి ఇంకా ఇక్కడ కిందికి వెళ్ళి వచ్చినాం. ఫైనల్లీ సన్ రైజ్ రిఫ్లెక్ట్ అవుతుంది, కళ్ళు చూడడానికి కూడా వస్తలేదు. కిందికి వెళ్ళిపోతాం స్లోప్లా. గేటర్స్ వేసుకొని తొక్కుతున్న మస్తు సాటిస్ఫాక్షన్ ఉంది. నేను కింద పడితే మాత్రం బాడీ కూడా దొరకదు. అసలు ఎట్లా ఉంది, డౌన్ ఫుల్ డౌన్ ఉంది ఇక్కడ. అసలు మొత్తం సౌండ్ వినండి, అసలు ఎట్లా వస్తుందంటే. ఇక్కడ పైకి వెళ్ళొచ్చినాం మేము, ఇక్కడ పైకి వెళ్ళొచ్చినాం అన్నమాట. అసలు ఎక్కేటప్పటికన్నా దిగేటప్పుడు చాలా టఫ్ ఉంది. ఇంకా అసలు ఇక్కడ స్కిడ్ అయితే ఏమో పైకి ఉంది, ఏమో కిందికి ఉంది, ఫుల్ ఉంది. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేదార్కాంత. దిస్ ఇస్ నిఖిల్ బోల్సాని. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి టైం 2:50 అవుతుంది మాకు. మేము 2:30కి లేచినాము. ఇంకొక 10 to 15 minutes మేము స్టార్ట్ అయిపోతాం అనమాట. మాకు ఇప్పుడే హాట్ వాటర్ ఇచ్చిన చాయ్ ఇస్తుండదు, టిఫిన్ ఏమి ఉండదు, ఏదో ఓట్స్ ఇస్తాడు అంతే. ఇంకో 10 minutes మేము స్టార్ట్ అయిపోతాం. ఇది అవుతుంది వాడు మాకు బ్లాక్ టీ ఓట్స్ లాంటి ఫుడ్ ఇస్తుండవు, తాగేసుకోవాలి. మళ్ళీ లేయర్స్ మాత్రం 3 చేసుకున్నాం అనమాట. థర్మల్ అండ్ హుడీ, పైనంగా జాకెట్ వేసుకున్నాం. కింద అంటే థర్మల్ ప్యాంట్ అండ్ జాకెట్ వేసుకున్నాం, ట్రెక్కింగ్ జాకెట్. అయినా మాకు సరిపోలేదు. ఇది వచ్చి బ్లాక్ అనమాట. తాగేసి మనం స్టార్ట్ అయిపోతాం. కానీ కోల్డ్ చాలా అప్పుడే ఫుల్ ఉంది, ఫింగర్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి. మేము అనుకున్న దానికన్నా చాలా కోల్డ్ ఉందన్నమాట. ఇంకోటి అసలు మనకేం కనబడట్లేదు, జస్ట్ హెడ్ లైట్ వేసుకొని చూసుకోవాలంతే. ముందర లైట్స్ని ఫాలో అయిపోవాలి. ఏం కనిపించట్లేదు కానీ కాదు, మొత్తం ఫూస్టర్స్ వల్ల లైట్ అవ్వాలి. అసలు కనిపించలేదు. సైడ్లో ఒక లైట్ మొత్తం కనిపిస్తుంది. స్టార్ట్ అయ్యి 5 minutes ఏమైంది. 5 times అయినా బాగానే. నోస్ మాత్రం ఫుల్ పెయిన్ వస్తుంది, బ్రీతింగ్ మాత్రం చాలా కష్టం అవుతుంది. మాకు ఇక్కడ ఏం కనిపించలేదు. ఓన్లీ ముందులో 4 trips, ముందర లైట్ ఫాలో అయిపోవాలి అంతే. He will move in front, then you two and then you. Okay. तो इससे हम सब साथ में रहेंगे, चारों लोग को आगे पीछे स्टॉप. కొంచెం దూరం ట్రెక్ చేసినాక మాకు స్నో తగిలింది. లైట్గా ఐస్ ఉంటుంది కదా, ఫ్రీజ్ అయిపోయింది స్నో. అక్కడ ట్రెక్ చేయాలంటే కంపల్సరీ మనం స్పైక్ చేసుకోవాల్సిందే. అందుకని బ్లాక్ ఐస్ ఉంటుంది, మొత్తం గట్టిగా అయిపోయి జారుతుంటుంది అన్నమాట లెగ్ పెడితే. సో మేము సైడ్కి ఆగి చేసాక ఇంకా స్నో ఏమో నడుచుకుంటూ పోవాలి. స్కిడ్ అవ్వకుండా స్పైక్ చేసుకున్నాం. మొత్తం స్నో ఉంది ఇక్కడ. కాళ్ళ కింద మొత్తం స్నో కనిపిస్తుంది. స్కిడ్ అవ్వకుండా ఈ స్నో పెట్టుకొని వెళ్ళిపోవాలన్నమాట. జస్ట్ ఇంత క్రాస్ అయినా స్కిడ్ అయిపోతుంది. చేస్తూనే మొత్తం స్నో ఉందన్నమాట. స్నో మొత్తం స్నోనే, స్నోలో పట్టేస్తాం. స్నో అనమాట, మొత్తం స్నో ఉందన్నమాట. ఇది ఒకటి మధ్యలో పోవాలి. కింద పడితే మాత్రం కథం ఎంత లోయ. కిందికి వెళ్ళిపోతాం. అయిపోయింది. స్ట్రైట్ మిస్ అయినా కిందికి రైట్లో పోవాలి, మిడిల్లో పోవాలి. ఆఫ్టర్ 1.5 hours 2 kilometers ట్రెక్ చేసినాం బేస్ క్యాంప్ నుంచి. ఇక్కడ వచ్చేసి 3 point స్టాప్ అని చెప్పి ఒక స్టాప్ ఉంది. అగైన్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ 2 kilometers అనమాట.
మేము 3:40 స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు వచ్చేసి 5:10 అయింది అనమాట. ఇక్కడ ఒక టీ షాప్ ఉంది 2 కిలోమీటర్స్ తర్వాత. 2 కిలోమీటర్స్ 1.5 అవర్లో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక 2 కిలోమీటర్స్ ఉందన్నమాట. అక్కడికి మోస్ట్లీ ఇంకా ఎర్లీగా వెళ్తే సన్ రైజ్ చూసుకోవచ్చు. కేఆర్కాంత్ అది కేఆర్కాంత్ పీక్కే మొత్తం బేస్ క్యాంప్కి వెళ్ళి మనకు వచ్చేసి మొత్తం 4 కిలోమీటర్స్ ఇక్కడికి వచ్చేసినాం. ఇంకా టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. 20 minutes బ్రేక్ అని చెప్పిండు. చాలా టఫ్ ఉంది కాకుండా ఇంకో 2 కిలోమీటర్స్ లేదు 1.5 2 ఉంటుంది అంట మోస్ట్లీ. చూడాలి ఎంతసేపు పడుతుంది ఇంకా పైకి. బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాను. ఇంకా వాళ్ళ పైకి వెళ్తున్నాం పీక్ దగ్గరికి. ఏంటంటే ఇంకా లైట్స్ కనిపిస్తాయి, ముందులో కూడా లైట్స్ కనిపిస్తాయి. అసలు ఎట్టిపోతున్నాం కూడా అర్థం కావట్లేదు. ఆక్సిజన్ అయితే ఓకే, ఇప్పటికీ బ్రీతింగ్ ఓకే. నా గ్లౌజ్ ఎక్కడో పోయింది. అంటే ఇంకొంచెం పైకి వచ్చినామా మొత్తం స్నో ఇంకా ఫుల్ చాలా అసలు హైగా ఉంది. బ్రీతింగ్ కూడా అసలు అయితే లేదు. ఇంకోటి నా గ్లౌజ్ ఒకటి పోయింది కదా, సింగిల్ వేసుకున్నా, లెఫ్ట్ హ్యాండ్ కానీ డబల్ వేసుకున్నా, కానీ ఫ్రీజ్ అయిపోతాయి. వీడియో కోసం ఇది గ్లౌజ్ తీసి కూడా ఫ్రీజ్ అవుతున్నాయి అనమాట. చాలా ఉందన్నమాట. టైం వచ్చి 6:15 అవుతుంది. మేము నియర్లీ సమ్మిట్ ఇంకొంచెం దూరంలో ఉన్నాం. లైట్స్ ఉన్నాయి కదా, పైకి ఎక్కడ మీకు వెళ్తే సమ్మిట్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇగో సమ్మిట్. అసలు మనకు ఏం కనబడదు అనమాట. ముందర వాళ్ళు పెట్టుకున్న హెడ్ లైట్స్ చూసుకుంటే ఫాలో అయిపోవాలి ఆరామ్సే బాయి. అసలు ఎవరితో పోతున్నా కూడా అర్థం కావట్లేదు. మొత్తం అడ్డగోలుగా పోతున్నాం అనమాట. ఏంటంటే సీక్వెన్స్ ఏదో ముందర వాళ్ళని ఫాలో అయిపోతే గుడ్డే వెళ్ళిపోతున్నాం అంతే. వచ్చేస్తాం, ఆల్మోస్ట్ వచ్చేసినాం. పైకి వెళ్తున్నాం. కొండ ఎక్కేసి అయిపోద్ది. వెయిటింగ్ ఫర్ సన్ రైజ్. కొంచెం వెళ్తే పీక్లోకి వెళ్ళిపోతాం. ఇప్పటిగా సన్ రైజ్ వస్తట్టుంది, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. 99% వచ్చేసినాం. ఇంకో 1% మాత్రం చాలా హార్డ్గా ఉంది. సరే అయితే సన్ రైజ్ కూడా దగ్గర పడుతుంది. బట్ కాంట్ సెల్కి ముందరికి అయితే వెళ్ళట్లేదు. అక్కడెక్కడో కిందికి వెళ్ళి వచ్చినాం మేము. ఎంత ట్రెక్ చేసుకుంటా వచ్చేసరికి ఇంకా ఇక్కడ కిందికి వెళ్ళి వచ్చినాం. సో సన్ రైజ్ అక్కడ అవుతుంది. బట్ ఇంకా పైకి వెళ్ళాలి. ఇక్కడ పీక్ ఇది. బట్ కిందికి వెళ్ళి పైకి దబా వచ్చినాం బ్రో. ఈ నుంచి దమ్ అవుతుంది. అస్సలు లేదు రాని కదా. ఏడు రానా పీక్ ఏడా స్పీడ్ కింద వాడుతుంటున్నా. అయితే బ్రీతింగ్ అందట్లేదు బ్రో. కొన్ని సెకండ్లు అయితే పైకి వెళ్ళిపోతాం. బట్ అయితే లేదు ఇలానిక ఇక్కడికి చాలా టైం పడుతుంది. దిగబడుతుందా? ఓ నిజమే బ్రో. కాలు పెడితే లోపలికి వెళ్ళిపోతుంది. యప్ అచ్చారే. చలో మా ట్రెక్కి అడిగింది అనమాట, వీడియో ఏమైనా తీసుకుంటావా, ట్రెక్ చేసుకుంటావా అని. సరే స్నో వచ్చింది కదా, అట్లా వాకింగ్ చేస్తాను నన్ను వీడియో అని చెప్పిన. వాడు వీడియో అనగా నేను నడుచుకుంటా పోయినా పైకి. బట్ అక్కడెక్కడ చూడండి అసలు కాలు దిగబడుతుంది స్నోలో. ఇది నార్మల్ ఉంది అంతే, బట్ ఇంకా చాలా దగ్గర చాలా ఉంటుంది స్నో. మొత్తం కాలు ఆల్మోస్ట్ ఆఫ్ వెళ్ళిపోతుంది లోపలికి. ఫైనల్లీ సన్ రైజ్. మళ్ళీ సన్ రైజ్ అయింది. ఆన్ టైంకి వచ్చినాం. అన్న వచ్చేసింది ఆల్మోస్ట్ మొత్తం వచ్చిన టైంగా. ఐస్ మొత్తం రిఫ్లెక్ట్ మంచిగా కనిపిస్తుంది. మొత్తం ఆరెంజ్ లైట్, టోటల్ ఆరెంజ్. అందరు వెయిట్ చేస్తారు. ఇది అసలైన వ్యూ అనమాట. అసలు కనిపిస్తున్నాయి కదా అన్నీ స్నోతోనే మొత్తం. మజా వస్తుంది ఇలా స్నో నడుస్తుంది. నాకైతే ఇంతసేపు పడ్డ పెయిన్ మొత్తం వెళ్ళిపోయింది. సూపర్ ఉంది. ఎగ్జాక్ట్గా ఆన్ టైంకి వచ్చినాం. సన్ రైజ్ ముందే వచ్చినాము. సమ్మిట్ కూడా ఎగ్జాక్ట్గా ఆన్ టైం చేసినాం. బట్ వ్యూ మాత్రం మస్తు ఉంది. బ్యాక్ సైడ్ చూస్తుంటే సన్ రైజ్ స్నో మీద పడుతుంటే అసలు రిఫ్లెక్ట్ అవుతుంది. కళ్ళు చూడడానికి కూడా వస్తలేదు. అందుకే వాళ్ళు చెప్పారు మనకు ఏమై గాగుల్స్ కంపల్సరీ అని చెప్పారు అనమాట. అసలు డైరెక్ట్ చూడలేకపోతున్నాం. టైం వచ్చి 8:30 అవుతుంది. మేము రిటర్న్ అవుతుంది ఇంకా కొద్దిసేపట్ల. ఆడి సన్ను ఫుల్ కొడుతున్నాడు. కోల్డ్ అట్లే ఉంది. మళ్ళీ నేను ఆకలి అవుతుందని రొట్టి తాగుతున్నా.
వెళ్ళిపోతాను తెలిసి ఇంకొక 1-2 అవర్స్లో. క్లీన్ అంటే క్లీన్ ఉండే, స్నో మొత్తం ప్యూర్ ఉండే అనమాట, క్లీన్గా. ఎప్పటికి వెళ్ళావు అనుకుంటున్నా ఇట్లా ఆడుకోవాలని, వెళ్తలేదు. కాకుండా ఎంత గట్టిగా, చాలా గట్టిగా ఉంది అసలు. వెళ్తలేదు ఎంత తీసినా. నేను అనుకున్నా ఇట్లా అంటే వెళ్తుంది అనుకున్నా, చాలా టైట్ ఉంది. నాకు సబ్మిట్ చేసినాక 3 డేస్కి వెళ్ళి ట్రెక్ చేసి మొత్తం వెళ్ళిపోయింది మైండ్లోకి వెళ్ళి. పెయిన్స్ ఏం లేవు, అసలు నిమ్మలంగా చేసిన. ఓన్లీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుండే. సమ్మిట్ అయిపోయింది ఇంకా మాది, సమ్మిట్ అయిపోయింది. ఇంకా టైం 35 అయిపోయింది. నేను కిందికి వెళ్ళిపోతున్నాం. తర్వాత కోల్డ్ ఎక్కువ అవుతుంది, వెళ్ళిపోతున్నాం కిందకి. ఐ థింక్ దిగడం అయితే ఈజీగా ఉంటుంది అనుకున్నా తెలిసి. ఎందుకంటే ఎక్కడం కష్టం, కానీ దిగడం ఓన్లీ స్లోగా కదా, డౌన్. బట్ చూసుకోవాలి, కాల్ పెట్టాలి. ఓకే, ఏ ఐస్ है क्या? ఓకే, కమ్ దిస్ సైడ్. ఐస్ ఉంటే మాత్రం స్కిడ్ అయితే కింద పడదని చెప్తుండ్రు. కంపల్సరీ శాండ్ లేదంటే రాసిన కంచి రావాలి. మొత్తం ఐస్ అక్కడ ఇక్కడ అంతా లైక్ దిస్. జాగ్రత్తగా ఉంది ఫుల్గా. ఎటు స్లిప్ అయినా కింద పడతాం, పక్కన ఉంటుంది. ఇటు పడ్డా కిందకి వెళ్ళిపోతాము స్లోప్లా. చూడండి స్నో ఫీలింగ్ మాత్రం మస్తు. నాకు దానికి 3 డేస్ కష్టం ఇలా కంప్లీట్ అయిపోయింది. దాన్ని తీద్దాం. ఇక్కడ స్నో ఉంది. ఏం లేదు, ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ లాగా ఉంది బొక్క. స్నో అంటే ఏం లేదా. చాలామంది అక్కడ నుంచి స్లైడ్ చేసుకుంటూ కూడా వస్తారంట. బట్ స్లైడ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు పడితే మాత్రం ఇక్కడ వచ్చి పడతాం జాగ్రత్త. సో మధ్యలో స్టాప్ అవ్వడానికి లేదు స్లైడ్ చేసుకొని. అసలు ఆల్రెడీ చేసారు, బట్ స్టాప్ అవ్వడానికి లేదు అసలు. నాకు మాత్రం సెట్ అనిపిస్తుంది. గేటర్స్ వేసుకొని తొక్కుతున్న మస్తు సాటిస్ఫాక్షన్ ఉంది. ఇక్కడ ఫ్రెష్ ఉంది స్నో. స్నో మాత్రం చాలా ఫ్రెష్ స్నో. ఇప్పుడే పడ్డట్టుంది తెలిసి. నైట్ మార్నింగ్ పడ్డది, కానీ ఇది కూడా అసలు కానీ బాగుంది. థర్మాకోల్ లాగా ఉంది, సేమ్ లవ్ సింబల్, సేమ్ థర్మాకోల్. ఇక్కడ స్లైడింగ్కి ఒక స్పాట్ కనిపించుండే, అక్కడ కూడా మళ్ళీ స్లైడ్ చేసి సైడ్కి వచ్చేసినాం. నార్మల్గా తీసుకుంటే మాత్రం స్లైడ్ చేయొద్దు. దా ఇప్పుడే ఇక్కడ స్లైడింగ్ కూడా వేసుకుంటూ వచ్చినాం మంచి ఐస్ మీద. స్నో మీకు వెళ్ళి జారకుండా కింద పడ్డాం. జస్ట్ నేను ఎవరిగా కింద పడిపోతుండే. బట్ వచ్చేసినాం, ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ వచ్చినాం. ఆ దాబా దగ్గర తాగి ఇంకేమైనా తినేసి నెక్స్ట్ ఇంకో 2 కిలోమీటర్స్ పోవాలి అంతే. నేను కింద పడితే మాత్రం బాడీ కూడా దొరకదు అసలు. ఎట్లా ఉంది, డౌన్, ఫుల్ డౌన్ ఉంది ఇక్కడ అసలు. మొత్తం టోటల్ డౌన్. పడితే కిందకి ఇంకా ఎక్కడ లేదు, డైరెక్ట్ అసలు బాడీ కూడా దొరకదు. రిటర్న్ దాబా దానికి వచ్చినాం, అంటే 2 కిలోమీటర్స్ వచ్చినాం అక్కడ పైకి వెళ్ళి. క్యాంప్కి వెళ్ళి జస్ట్ ఇంకొక 2 ఎంత అయిపోతుంది. అసలు సౌండ్ వినండి అసలు ఎట్లా వస్తుందంటే. షూకున్న గేటర్స్ వచ్చేసి లోపలికి దిగబడుతున్నాయి ఐస్లో. రాళ్ళు ఉంటే కష్టం అవుతుంది, కానీ లేకుంటే మామూలుగా ఐస్ లాగా ఉన్న దిగబడి బ్యాలెన్స్ అవుతుంది. ఇట్లా మాత్రం ఫ్రెష్ ఉంది స్నో మాత్రం ఇక్కడ. నాకు దగ్గర పడ్డది అనుకుంటా, చాలా ఫ్రెష్ ఉంది. దగ్గర నేమ్ రాస్తున్నది. ఇక్కడ పైకి వెళ్ళి వచ్చినాం మేము, ఇక్కడ పైకి వెళ్ళి వచ్చినాం అన్నమాట. ఇక్కడ నా నేమ్ రాశాను, ఓన్లీ 3 letters NIK అని రాశాను. బాగుంది స్నో, ఫ్రెష్గా వస్తుంది. కొట్టినా నార్మల్గా మనము స్నోలో పర్ఫెక్ట్ కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఆడుకోవాలి అంటే మాత్రం మనం ఆఫ్ వస్తాం కదా కేదార్కాంత బేస్ క్యాంప్ నుంచి. కేదార్కాంత మిడిల్లో దాబా ఉందని చెప్పారు కదా, ఆ దాబా దగ్గర మాత్రం పర్ఫెక్ట్ స్పాట్ అనమాట. బ్యాక్ సైడ్ మొత్తం ఫ్రెష్ స్నో ఉంటుంది, ఇట్లా లైక్ స్లైడ్ చేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. అక్కడ మనకి మంచిగా ఉందన్నమాట అసలు టైం అనేది. ఫైనల్లీ ఆఫ్టర్ సమ్ టైమ్ స్లైడ్ చేసుకుంటా నేనైతే దాబా దగ్గరికి వచ్చినాం. ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ వెళ్తే అయిపోద్ది.
చాలామంది మార్నింగ్ ట్రెక్ చేసేటప్పుడు డాబా దగ్గరనే స్టాప్ అయిపోయారు అనమాట, ట్రెక్ చేయలేక అక్కడే టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసారు. వచ్చి 10:50 అయింది. మేము అక్కడ 2 కిలోమీటర్స్ తర్వాత అక్కడ ఆగాం కదా హోటల్ దగ్గర, అక్కడ కాఫీ తాగి ఒక 10 మినిట్స్ అట్లా మళ్ళీ రైడింగ్ చేసినాం. రైడింగ్ చేసి మళ్ళీ ఇప్పుడు కేదార్కంఠ బేస్ క్యాంప్కి స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి ఇంకొక నలిసి 1.8 ఏమో ఉంటుంది. మోస్ట్లీ మేము 12-12:30 రీచ్ అయిపోవాలి. నేను అక్కడ నుంచి లంచ్ చేసి మళ్ళీ జూడాకతలా వెళ్ళిపోతాం. నైట్ స్టే అక్కడే ఉంటాము. అక్కడ పోతప్పుడు అసలు ఇదంతా మాకు కనిపించదు, బాగానే వస్తువులు మాత్రం మస్తు కనిపిస్తుంది. స్నో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మంచిగా కనిపిస్తుంది స్నో మొత్తం. మార్నింగ్ అంత వ్యూ లేదు కదా, ఇప్పుడేమో చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా అట్లా వెళ్ళిపోవాలి కిందకి బేస్ క్యాంప్కి. అసలు ఎక్కేటప్పుడు కన్నా దిగేటప్పుడు చాలా టఫ్ ఉంది. ఇంకా అసలు ఇక్కడ స్కిడ్ అయితే అసలు కింద పడుతుంటున్నాం. వచ్చేసి కింద కూడా మొత్తం స్నో బాగానే ఉంది ఫుల్. బట్ ఇక్కడ స్కిడ్ అయితే మాత్రం కిందకి వెళ్ళిపోవాల్సిన స్పాట్లో ఆగేది ఎక్కడ వెళ్ళిపోతూనే ఉంటాం దొరకకుండా. అసలు నేను రిటర్న్ చాలా ఈజీ అనుకున్నా కానీ ఇక్కడ అసలు ఐస్ ఉన్న దగ్గర మొత్తం స్లిప్ అయిపోతుంది. చాలా హార్డ్ ఉంది. ఓన్లీ సింగిల్ చిన్న లాజిక్ వస్తుంది అంతే. ఎటుబాటా కిందకి పడతాం. ఏమో పైకి ఉంది, ఏమో కిందకి ఉంది. చూడండి అసలు 1 ఫుట్ కూడా కదలలేదు అసలు. ఓన్లీ చిన్న మూవ్ అయిపోవాల్సి వస్తుంది అంతే. బట్ వ్యూ మస్తు ఉంది. మార్నింగ్ అనిపించలేదు అంత, బట్ మస్తు ఉంది స్నో మాత్రం. నాకు మార్నింగ్ అసలు వ్యూ లేదు, ఇప్పుడు మాత్రం మస్తు అనిపిస్తుంది నడుస్తుంటే. చాలా బాగుంది. కానీ స్టిక్ ఈజ్ మ్యాండేటరీ. స్టిక్ పెడితేనే లెగ్ ముందరికి వెళ్ళాలి, లేదంటే కింద పడితే చెప్పినా కింద లోయలోకి వెళ్ళిపోతాం. అసలు అటు చూస్తే మాత్రం బ్యాక్ మొత్తం డౌనే ఉందన్నమాట, ఫుల్ డౌన్ అంతా. నేను అందుకే సైన్ అవ్వడం ఓన్లీ స్నోలో నడుస్తున్నా. అసలు మొత్తం అందరూ అంతే సింగిల్ ఫుట్ వేసుకుంటూ వెళ్తారు. ఎక్కువ స్పీడ్ నడిచినా కింద పడిపోతాం. రైట్, సోని స్నో ట్రెక్ ఎండ్ అయిపోయింది. నేను ఇప్పుడే స్పైక్స్ చేసిన కాళ్ళకి వెళ్ళి. సో కూడా ఇప్పుడు ఎంటీగా ఫ్రీగా నడవచ్చు. సో స్పైక్స్ ఉంటే అసలు నడవడానికి రావట్లేదు. ఇలా మళ్ళీ ఇప్పుడు కిందకి వెళ్ళిపోతే ఇంకో 1 కిలోమీటర్ కేదార్కంఠ బేస్ క్యాంప్ వస్తుంది. అక్కడ లంచ్ చేసుకోవాలి. నేను వెళ్ళడానికి ఇక్కడ మా వాళ్ళు ఆగిపోయారు పైన ఫోటోస్ తీస్తారు. మళ్ళీ లాస్ట్ స్నో అని నేను కిందకి వెళ్ళిపోదామని చూస్తున్నాను. ఇక ఆల్మోస్ట్ వచ్చేసినాం బేస్ క్యాంప్ దగ్గరికి. ఇంకొక 300 మీటర్స్ అంతే. అసలు మార్నింగ్ ఎంత కనిపించలేదు అసలు దిగడం. ఇప్పుడు ఎత్తుతున్నాం కదా, మార్నింగ్ అసలు ఎక్కడికి కూడా లైటింగ్ లేదు అసలు. టాస్ హెడ్లైట్ పెట్టుకొని ఎక్కితే ఏం కనిపిస్తుంది, ఏం కనిపించలేదు. ఇప్పుడు అర్థమవుతుంది ఎంత హార్డ్గా చేసినా మార్నింగ్ నార్మల్ ట్రిప్ కూడా. సక్సెస్ఫుల్లీ సబ్మిట్ చేసుకొని బేస్ క్యాంప్ ఇప్పుడు నేను వచ్చేసిన. నేను ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి నా డ్రెస్ చేంజ్ చేసుకుంటా. 3 లేయర్స్ వేసుకున్నా అసలు సరిపోయింది. ఉబ్బదిస్తుంది, మొత్తం బాడీ హీట్ అయిపోయింది అనమాట. చేంజ్ చేసుకొని తినేసి చూస్తాము, రెస్ట్ అంటే రెస్ట్ తీసుకోవడం, లేదంటే డైరెక్ట్ జూడాకతలా వెళ్ళిపోతాం. మా వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళ కోసం ఇంకా వెయిట్ చేయాలి కొద్దిసేపు. చూస్తా. టైం వచ్చి 3 అవుతుంది. మేము ఎప్పుడు ఇంకా కేదార్కంఠ బేస్ క్యాంప్ నుంచి సెకండ్ డే ఉన్న స్టేకి వెళ్ళిపోతున్నాం. అదే జూడాకతలా స్టే ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఈరోజు నైట్ అక్కడే స్టే, రేపు మార్నింగ్ మళ్ళీ లేచి చక్కగా సాంగ్రీ వెళ్ళిపోతాం. అక్కడి నుంచి డెహ్రాడూన్ వచ్చినాం. కొంచెం దూరం వచ్చినాం. ఇక్కడ సిగ్నల్ వస్తుంది, మంచిగా ఫోన్ మాట్లాడుకోవచ్చు. బ్రో అవుదామా, సిగ్నల్ వస్తుంది కదా, ఫోన్ మాడతావా? No. Nobody will use మొబైల్స్. phone. Okay. Keep moving. మాత్రం ఈ స్పాట్ బాగున్నాయి. చెట్టు కింద వస్తాం మనం. చెట్టు ఇప్పుడు పడదేమో, కానీ ఎవరి మీద వల్లే బాగానే సైడ్ పడుతుంది. కానీ ఇంకా అంత కిందకి వెళ్ళిపోవాలి మొత్తం. ఏం కాదు, స్లైడ్ అయ్యి కింద పడితే దెబ్బలు తాకుతాయి మా అంటే. మేము వచ్చి 4 అవుతుంది. మేము జూడాకతలాకి వచ్చేసినాం, అంటే 70% వచ్చినాం. ఇంకొక 800 మీటర్స్ వెళ్తే క్యాంప్కి వెళ్ళిపోతాం. అది నేను వెళ్తేప్పుడేమో 4.5 hours పట్టింది పోతప్పుడు. వీళ్ళు వచ్చేసరికి 1 hour ఇంత దూరం వచ్చేసినాం. ఇంకో 30 minutes 1.5 hour అయిపోద్ది. 2.5 hour డిఫరెన్స్ ఎక్కడానికి దిగడానికి. అండ్ ఈ లేక్ నిన్న మొత్తం ఫ్రీజ్ అయి ఉండే, దీని మీద మేము వాకింగ్ చేసినాం. ఇలా మొత్తం వాటర్ ఉన్నాయి. టైం వచ్చి 4:32 అయింది ఎగ్జాక్ట్గా. మేము అన్నట్టుగా కరెక్ట్గా 1.5 hour కిందకి వచ్చినాం. వెళ్ళటప్పుడు మాత్రం 4 hours పట్టింది. ఇప్పుడు ఇంకా పోయి ఏం లేదు, బ్యాగ్స్ పెట్టి నైట్ ఇక్కడ స్టే చేస్తాం. సెకండ్ డే ఇచ్చిన స్టే అనమాట ఇది. మళ్ళీ ఇక్కడనే ఇలా 4th డే కూడా ఇక్కడనే ఇస్తాడు. మేము మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఏమంటారు సాంగ్రీకి వెళ్ళిపోయి అక్కడి నుంచి డెహ్రాడూన్కి వెళ్ళిపోతాం నైట్ కల్లా. ఈరోజుతో ఇది క్లోజ్ ఇక్కడికి.